15వ వచనం. అప్పుడు అతడు 15వ వచనం తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, రీడ్ ద బైబిల్, న్యూ టెస్టిమెంట్ బైబిల్, Second Kings chapter 5 verses 15. Read the Bible, everyone. The book of the Kings, Second Kings chapter 5 verses 15. Please be read the Bible, everyone. Okay, మనం బైబిల్ గ్రంథంలో తెలుగులో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ టు తెలుగు మనం రీడ్ చేస్తున్నాం. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఏ దేవుడు లేరని నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి మాట చెబుతున్నారు? బాగా ఆలోచించాలి. ఎవరంటున్నారండి? ప్రియులారా, సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను మాట్లాడుతున్న మాటలు. నయమాను ఎవరు? ఇతడు ఒక అన్యుడు, నాన్ క్రిస్టియన్. He was not a believer in Christian. This faith is goddess idol worship. But he is saying to the God, real God in the world, I know that God, the power is the implement me. The power is the changing the heart, minds, thoughts. The God is a living God. ప్రభు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నయమాన్ అంటున్నాడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ప్రియులారా, లోకములో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. You have seen in world many gods and goddesses there, but I think that I know that one God, the God is the great creator of the Jesus. His name is the highest name. His name is the Jesus. Jesus is the way, truth and life. యేసు క్రీస్తు ప్రభు వారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎందుకు చాలలేడని ప్రభువు చెప్తున్నాడు. ప్రియులారా, ఇక నయమాన్ అంటున్నాడు, అయ్యా కుష్టి వ్యాధితో వచ్చాడు. ఏ వ్యాధితో వచ్చాడు ఆయన? కుష్టి వ్యాధితో వచ్చాడు. సైన్యాధ్యక్షుడు అంటే సైన్యం అంతా అతని కంట్రోల్లో ఉంటుందండి. ఇప్పుడు ఆంధ్రదేశంలో లేదా ఇండియాలో మనం గమనించినట్లయితే హోమ్ మినిస్టర్ గారు ఉంటాడు. హోమ్ మినిస్టర్ అంటే పోలీసుల్ని కంట్రోల్ చేసేటువంటి వాడు. పోలీసులందరూ కూడా ఆయన ఆధిపత్యం అధికారంలో ఉంటారు. పోలీసులు రమ్మంటే ఒక ఫోన్ చేస్తే పోలీసులందరూ సీమ చుట్టుంటారు, ఎమ్మెల్యే చుట్టుంటారు, ఎంపీల చుట్టూ వాళ్ళే ఉంటారు. ఎవరిని రాని లోపలికి. ఏమో మీరు ఎలాంటి వారో ఎవరికి తెలుసు. అందుకని వాళ్ళ నాయకుడిని కాపాడుకోవటం కోసమై వాళ్ళు ఏం చేస్తారు? ఫుల్గా బందోబస్తుగా పిస్టల్స్, స్టెన్గన్స్, బాంబు స్క్వాడింగ్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటారు. అన్ని చెక్ చేస్తూ ఉంటారు. ప్లేస్ ఆఫ్ చెకింగ్ ద ప్లేసెస్ అనమాట. చెక్ చేసేసి చూస్తూ ఉంటారు ఎక్కడ బాంబ్స్ ఉన్నాయా, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటాయో. ఇక్కడ మీటింగ్ జరగటానికి 2 రోజుల ముందే వారన్నీ అన్వేషణ చేస్తారు. అప్పుడు రిపోర్ట్ చేస్తారు, మీరు వచ్చే మీటింగ్కి అన్ని బాగానే ఉన్నాయండి, మేము ఇన్వెస్టిగేషన్ అంటే సర్వే చేస్తారు. ముందుగానే చూసాము, స్థలం బాగా ఉంది అని రిపోర్ట్ చేస్తారు. ఇంటెలిజెన్స్ వర్గం అంటారు. ఇంటెలిజెన్స్ అంటే రహస్యంగా మీకు తెలియకుండా, నాకు తెలియకుండా వాళ్ళు మారు వేషాల్లో పోలీసు దుస్తులు రావారు, పోలీసు దుస్తులు రారు. నీలాగా నాలాగా వచ్చి సామాన్యంగా వచ్చి చూస్తూ ఉంటారు. పోలీస్ డ్రెస్సులు వస్తే దొంగలు బారిపోతారు. పోలీస్ డ్రెస్సులు వస్తే కత్తెరలు వేయరు. అర్థమైందా? నీలాగా నాలాగా సరదాగా మాట్లాడుకుంటూ గుంపులు కూడి వచ్చినప్పుడే ఎవడు అనుకుంటారు, వేస్తారు కత్తెర. జ్ఞాపకం చేసుకుంటే
ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడున్నటువంటి నయమాను సామాన్యుడు కాదు, సైన్యానికి అధిపతి, హోమ్ మినిస్టర్. ఇతడికి కుష్ఠవ్యాధి వచ్చింది దేహానికి. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాడు, బాగుపడటం కోసమే, స్వస్థ పొందడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళారు, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కుష్ఠవ్యాధి నయం కాలేదు. అతను ప్రియులారా బాగా వయసులో ఉన్నప్పుడు, బలముగా ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు, ఆయన హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు, ప్రియులారా రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు తన ఇంట్లో పని చేసుకోవడానికి ఒక పని పిల్లని తీసుకొచ్చుకున్నాడు. ఎవరంటండి? పని అమ్మాయిని. ఇంట్లో భార్యకు హెల్పర్గా ఉండటానికి, పని చేయడానికి ఒక బానిస పిల్లని, ఇది మా ఇంత ఒక అమ్మాయిని, అంత అమ్మాయిని చేయటం. ఎవరికి పని చేయడానికి? నయమాను భార్యకు తనకు ఇంట్లో పని చేయడానికి ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చు. ఈ అమ్మాయి ఎవరు? ఇశ్రాయేలులో ఉన్నటువంటి స్త్రీ. ఎవరు స్త్రీ? ఎవరు? బాలిక. స్త్రీ అనకూడదు, బాలిక, చిన్న అమ్మాయి. ఇశ్రాయేలు ఉన్నటువంటి ఒక చిన్న బాలికను కూర్చు. ఇశ్రాయేలు ఒక చిన్న బాలికను చెరపట్టుకొని తీసుకుంటే ఏంటి? ఇశ్రాయేలు ఓడిపోయారు కాబట్టి తర్వాత వారి రాజ్యంలో బంగారాన్ని, వారి ఊర్లో ఉన్నటువంటి, వారి పట్టణంలో ఉన్నటువంటి, వారి దేశంలో యవనస్తులందరూ తీసుకొచ్చుకున్నారు. బంగారం కూడా దోచుకుంటారు, ఎందుకంటే ఇంకా వారు ఓడిపోయారు కాబట్టి వారి సంపద వీలదే. కుర్రోల్ని, యవనస్తురాలని ఇళ్లలో పనిచేయడానికి, కుర్రపిల్లల్ని, యవనస్తులైనటువంటి వారిని తన రాజ్యంలో బరువులు ఒప్పించుకోవడానికి, ఈ బిల్డింగ్లు కట్టడానికి, పొలం పని చేయించుకోవడానికి ముసలు ఏం చేస్తారు? కూర్చుంటలేరు, లేస్తే కూర్చు. వీరికి తిండి దండగా డబ్బులు దానికైనా పక్కన పడేశారు. ఎవరు తీసుకొచ్చుకున్నారు? బలిసినటువంటి వారు, బలమైనటువంటి వారిని తీసుకుని వచ్చారు. అందులో వస్తూ ఈ నయమాను సైన్యాధిపతి ఒక చిన్న అమ్మాయిని, ఇజ్రాయేలు స్త్రీని, ఇజ్రాయేలు బాలికను తీసుకొచ్చాడు ఇంట్లో తన భార్యకు పని చేయడానికి. ప్రియులారా, ఆ బానిస పిల్ల, ఆమె బానిసగా కొనబడింది, బానిసగా లాక్కొచ్చుకున్నారు, దౌర్జన్యంగా తీసుకొచ్చుకున్నారు. ఈ అమ్మాయి పని ఏంటి తెలుసా? ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటుంది. ఉదయం లేవగానే అమ్మగారికి ఉన్న బట్టలు, అమ్మగారికి ఉన్న వంటలు, వంటకాలు లేకపోతే తపాళ్ళు ఏమైతున్నాయి అన్ని తోము పెట్టేది, శుభ్రం చేసేది, వంట పని, ఇంటి పని, ప్రియులు అన్ని పనులు చేసేటువంటి స్త్రీ. ఏమో పేరు బానిస పిల్ల అని చెప్పుకోవచ్చు బైబిల్లో. అంతేకాదు ప్రియులారా, ఆయన బాగా డిపార్ట్మెంట్లో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి తన కుమారులు పనులు, తన బట్టలు ఆయన ఆమె చూసుకునేది. అయితే ఈమెకు స్వతంత్రం ఉందా? లేదు. గంపెడు బట్టలు వేసినా, చెప్పాలి, గంపెడు బట్టలు వేసినా ఆ అమ్మాయే ఉతకాలి, ఇన్ని అంట్లు వేసినా ఆ అమ్మాయే తోముకోవాలి. ఎందుకంటే స్వేచ్ఛ చెయ్యి అన్నారు. ఉదయమైనా సాయంత్రమైనా 2 గంటలైనా తోమినట్టు చెమట గారుతున్న, ఆకలవుతున్నా తనకు తప్పలేదండి. వాడికి బానిసగా ఉంది ఆమె. వారి తల్లిదండ్రులను బానిసలుగా తీసుకెళ్లారు. దేశమే ఓడిపోయింది, ఇశ్రాయేలు దేశము. అందుకని ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ సోమ్రోను సైన్యాధిపతి అయినటువంటి వాడు, సిరియా దేశపు రాజు ఏం చేశాడంటే, ఆయనకిన్నటువంటి ఆ సైన్యాధిపతి నయమాను గారు ప్రియులారా ఆ బానిసలను తీసుకొచ్చుకొని పనులు నేర్చుకున్నాడు. ఒకరోజు దేవుడు ఏం చేశాడు తెలుసా? సిరియా దేశానికి రాజుగా ఉన్నాడు ఇతడు. ఇతర దేశం మీదకి యుద్ధానికి వెళ్తాడు. నేను మహాజ్ఞానిని, పోలీసు వారిని, మిలిటరీ వారిని, ఎయిర్ ఫోర్స్ వారిని బాగా నడిపించ మేధావి గలవాడిని అని చెప్పి తన బలాన్ని చూసి అతిశయపడతా ఉన్నాడు. అతిశయపడుతూ దేవుడు అంటున్నాడు, దేవునికి ప్రియుల నయమానుకు జ్ఞానం ఇచ్చి దేవుడు నయమాను పక్షంగా ఉండి జయమిస్తున్నాడు. ఈ నయమాను కొద్ది గర్వం పెరిగింది. డబ్బు రాగానే దేవుడు కనపడ్డ జనాలకే. అస్సలు చిన్న పూరులు ఉన్నప్పుడు ఏంటండి, బాగలేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు దేవుడా అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా అమ్మాయికి పిల్లలు కలగాల, మా ఆయన రక్షించబడాలి, ఇంకా చెప్పండి మాకు ఆరోగ్యం కావాలి, ఈ పూరులు తీసి డాబా కట్టుకోవాలి, మా అప్పులను తీరిపోవాలి, డ్వాక్రా లోన్లు కట్టుకోవాలి, ఇంకా చెప్పండి బ్యాంకు లోన్ కట్టాలి, ఎన్నెన్నో చెబుతూ ఉంటా అన్నీ.
అవన్నీ తీరిపోయాయి. నువ్వు విశ్వాసిగా ఉన్నావు, ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని నమ్ముకున్నావు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న బాప్తిసం పొందినాక దేవుని మాటే ఇంకా గుర్తురాదు. దేవుడు గుర్తురాడు, దేవుని మాట గుర్తు. అసలు ఆదివారమే గుర్తురాదు. ఆదివారం ఎగ్గొట్టి మానుకొని పోయినా ఎక్కడండి మా అమ్మగారి ఊరికి వెళ్ళొచ్చా, ఏంటో మరి పని ఎక్కువైపోయింది, ఏంటో మరి వాళ్ళు చుట్టాలందరూ వచ్చారండి. సాకులు ప్రియులారా. నీకు డబ్బు కూడుతుందేమో, అది ఇచ్చింది ఎవరో దేవుడని గుర్తించుకో. నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడని గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని కంటూ గొప్పదాని గొప్పడో కాదు. కళ్ళ కిందలు చేస్తాడు దేవుడు. నీ ఉన్న స్థితిని మారుస్తాడు, నీ ఉన్న స్థితిని మారుస్తాడు. నువ్వు ఇంటిని చూసుకొని అబ్బా ఏంటి భాగ్యంగా ఉన్నానని గర్వపడుతూ ఉంటే అటు లేపుతాడంతే. వచ్చి పడింద రోగం మొత్తం పోతాయి, వచ్చి పడ్డాడరో అప్పులు మొత్తం పోతాయి. అణిగి మణిగి ఉంటాం నేర్చుకో. ప్రభుకి భయభక్తులు కలిగి ఉంటాం నేర్చుకో. ఈ స్థితి అంతా దేవుడు ఇచ్చాడు, జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. దేవుడు లేకుండా నాకు ఇది కలగలేదని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఆరోగ్యం బట్టే ఈ సంవత్సరం 2022 వరకు ఈ 2వ తారీఖు వరకు నేను సజీవులుగా ఉన్నాను, ఆయన సందులో కూర్చున్నానని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే దెబ్బతింటావు. తల కింద చేస్తాడు స్థితినే. ఇశ్రాయేలు ప్రజలనే తల కింద చేశాడు, గర్విస్తే గడ్డి మేపించాడు రాజును సైతం. ఇశ్రాయేలు ఓడింపజేసి శత్రువులకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఎవరి నయమాన్ ఎవరు ఏంటండి? ఈ సిరియా రాజు ఎవరు? అన్యుడు. ఇశ్రాయేలు పరిపాలించిన దమ్ముందా? ఇశ్రాయేలు దేవుని ప్రజలలో ప్రార్థించేవారు ఏమైపోయారు? బలహీనులైపోయారు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించేవారు ఏమైపోయారు? సోమరులు అయిపోయారు. ప్రార్థించేవారు ఏమయ్యారు? దేవుని ఆరాధించుకున్నారు, విగ్రహారాధికులు అయిపోయారు, పాపులైపోయారు, వ్యభిచారులు అయిపోయారు, దొంగలైపోయారు. దేవుని మర్చిపోయి కొండల మీద ధూపారాధన చేస్తారు, ధూపమేస్తున్నారు. దేవుడు వారికి ఒక రాజ్యాన్ని ఇచ్చారు. ప్రపంచ దేశములు ఇశ్రాయేలు దేశం ఇచ్చారు. ఐగుప్తు దేశంలో ప్రియులారా బానిసలుగా బతుకుతున్నారు. 450 సంవత్సరాలు బానిసలుగా చేశారు. స్వతంత్రమైనటువంటి వారు ఊడిగం చేశారు, దాసులుగా ఉన్నారు. ఎంత పని చేసినా జీతం పొందినటువంటి వారు, కూలీ లేదు, స్వతంత్రం లేదు, చేయమని వారు డిమాండ్ చేసి కొడుతున్నా కానీ ఏం మాట్లాడి హక్కు లేనటువంటి వాడు బానిస. హక్కులు లేని స్వతంత్రం లేని వాడు బానిస. బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు నుంచి కానాన్ని తీసుకొచ్చి మీరు రాజ్యాన్ని పరిపాలించుకోండి, నేను మీకు రాజ్యాన్ని ఇస్తున్నాను, భూమిని ఇస్తానని చెప్పేసి పెద్ద కానాన్ దేశం, నీళ్లు ఏంటండి, నీళ్లు ప్రవహించే ప్రదేశము, పాలు తేనెలు పారే దేశం ప్రియులారా. కొండలు గల ప్రదేశం, అది నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాన్ని, శ్రేష్టమైన కానాన్ దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలకు బానిసలుగా ఉన్నటువంటి వారికి పిలిచి భాగ్యం ఇస్తే దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి వరకు వారు దీవించబడ్డారు. దేవుని ప్రార్థన చేసేంత వరకు వారు ప్రియుల ఆశీర్వాదానికి వారకులు అయ్యారు. దేవుని ఎప్పుడు విడిచిపెట్టారో ధనం కూడా మదం వచ్చింది అన్నట్టుగా ప్రియులారా దేవుడి సంపద, పొలాలు పంచుకున్నారు, పంటలు పండించుకున్నారు. ప్రియులారా వ్యాపారాలు పెరిగిపోతున్నాయి, ఆస్తులు పెరిగిపోయాయి. ఒకప్పుడు పూరీలు గుడారాలు ఉండేవారు, పట్టలు కట్టుకునేటువంటి వారు, సరికల్లాటువంటి వారు ప్రభుని నమ్ముకొని ప్రార్థన చేసుకోగా స్థితి మారిపోయిందే. స్థితి మారింది, జాగ్రత్త, నువ్వు దేవుని మార్చుకోవాకో. నువ్వెప్పుడు దేవుని తగ్గించుకొని ఉండాలా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ బిల్డింగ్లో కూర్చున్నావంటే, ఈ బిల్డింగ్లో నువ్వు నిద్రపోతున్నావంటే, ఈ వ్యాపారం ద్వారా జీవిస్తున్నావంటే నీ వ్యాపారం చిన్నదే. నువ్వు దేవుడు దీవించాడు కాబట్టి నీ పోషించబడుతున్నావు. నువ్వు పని చేస్తున్నావు, ఏదో పని, ఆ పని కొంచెమే, దాని ద్వారా నీకు తెలియకుండా దేవుడు రాబడిచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆశీర్వదించాడు. తొలుకు నీ కలిగింది కొంచెమే, తుదుకు మహాభివృద్ధిలోకి వచ్చావు. ఎవరిని బట్టి? అది ప్రభుని బట్టి గమనించండి. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసుకో. ప్రియులారా ఇశ్రాయేలు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? నేడు విశ్వాసులు భక్తిలో బలహీనమై శోధనకు గురైపోతూ దేవుని సందులో ప్రియులారా ఆస్తులు పోగొట్టుకొని అప్పుల పాలై అనారోగ్యాల పాలై దెబ్బతింటున్నందుకు ఎందుకో తెలుసా?
దేవుని ప్రక్కన పెట్టి వారు ఇష్టమైన పనులు చేస్తున్నారు. దేవుని విడిచిపెట్టి ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, దైవ సాహసం లేకుండా, ఉపవాస ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా దేవుని మర్చిపోయి దేవుని దగ్గర గడపడానికి కూడా టైం లేక ఇంటి ముందు, టీవీల ముందు సంపాదనకు పరిగెడుతూ ఇశ్రాయేలు ఓడిపోయారు. ప్రార్థన జీవితాన్ని కోల్పోయినటువంటి వారు కనపడుతున్నారు. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఈ కొత్త సంవత్సరం పరిశీలన చేసుకో. నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఎలా ఆరాధన చేస్తున్నావు? ఎలా దేవునికి ఇవ్వగలుగుతున్నావు? ఎలా దేవుని మందిరానికి టైంకి వస్తున్నావా? మనం వస్తే 12:30 అయింది, వచ్చేవరకు ముగించిపోతాం, అయిపోయా. అప్పటికి ఇంకా కాలేదు కానీ తొందర మహానుభావులు. మనం ఏమొచ్చేది లేటు ఏంటండి, టయానికి ముగించాలా? ఎంత నిర్లక్ష్యం అండి. నువ్వు రాగానే ప్రభుత్వం గంట అయినా, ఒక అరగంట అయినా ప్రార్థన చేస్తున్నావా? ముందుగా రావటం ఆశీర్వాదం. ఎన్ని పనులు ఆదివారం వదిలిపెట్టావు, 10 గంటలకు వదిలిపెట్టి 10:30 ప్రార్థనలోకి రా. దేవుని మన మనుషులు విశ్వాసే ఈ కొత్త సంవత్సరానితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మర్చిపోయారు, విగ్రహారాధన చేయటం మొదలెట్టారు. దేవుడు ఇలా ఉందా, వీరికి భాగ్యాన్ని ఇచ్చాను, రాజ్యాన్ని ఇచ్చాను, ఇశ్రాయేలు దేశాన్ని ఇచ్చాను, నన్ను మర్చిపోయారని చెప్పేసి మౌనంగా వదిలిపెట్టేశాడు దేవుడు. శత్రువుల పక్కన ఊరు వారిని లేపాడు, శత్రువుల రాజ్యాన్ని వదిలిపెట్టాడు. రాజులు వచ్చారు, యుద్ధం చేశారు. ఇశ్రాయేలు దేశం మీద పడి యవనస్తుల్ని దోచుకుంటూ, యవనస్తు బలత్కారం తీసుకెళ్ళి దేశము దోచుకోబడింది. ప్రియులారా, వీళ్ళందరూ కూడా మరలా బబులోను దేశానికి బానిసలుగా ఒకప్పుడు ఐగుప్తుకి వెళ్ళారు. 450 సంవత్సరాలు దాసత్వము చేశారు. దేవుడు వారు ప్రార్థన చేయగా కనికరపడ్డాడు. అయ్యా మా ప్రార్థన ఆలకించు అని ఏడ్చారు. స్త్రీలు పురుషులందరూ ఆ రాజుగారు పెట్టే, ఐగుప్తు దేశం రాజు పెట్టే బాధలు, వారు పెట్టే కష్టాలు, వారు చేసే అవి టార్చర్ భరించలేక ఏడ్చు ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం నుండి దిగివచ్చి, ఎక్కడి నుండి దిగివచ్చాడు? పరలోకం నుండి దిగివచ్చి వారి మొరవిని చూడండి. పరిశుద్ధ గ్రంథము నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం, క్షమించాలి, నిర్గమాకాండం 3వ అధ్యాయము. ఎక్కువైపోయి బాధపడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ ముక్కుతో సీమిడి తీసేసుకుంటూ ఇట ఏడుస్తూ ఇట తీసేసుకుంటా ఉంటారు. బాధ ఎక్కువైనప్పుడు, కన్నీరు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారు? ముక్కు మీద కానీ సీమిడి తీసేస్తారు, నీళ్లు తీసేసుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎంతమంది ఓదార్పు పొందలేకపోతున్నాం. ఖర్చులు తుడుచుకుంటాం. కళ్ళలో ఉన్న బాధ, గుండెలో ఉన్న బాధ, హృదయం నుండి కన్నీరు, కళ్ళ నుండి కన్నీరు కారుతా ఉంది. ప్రభన్నాడు, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువాబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను చీడెవడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను బోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను వేడువాబోడమ్మా, కాలాత చెంది కరుణ పొందే యేసే తోడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువాబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువాబోడమ్మా. హల్లెలూయా. పరలోకమును దిగి వచ్చాడు. ఎక్కడి దిగి వచ్చాడు చెప్పండి? మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన సర్వశక్తి అని దేవుడు అండి. ఆయన పరలోకము నుండి ఇశ్రాయేలు పెట్టే మొర, వారి ఏడుపులు, వారి పెడబొబ్బలు, వారి బాధలు నడుములోకి వచ్చి బాధపడుతూ కూర్చొని చేయలేకున్నారు. 24 గంటలు ప్రియులారా
ఆ ఇటుకలు తొక్కుతూ కాళ్ళతో దొక్కుతూ ఇటుకలు తయారు చేస్తూ వారే ప్రియులారా ఆ కోపం ఆ గడ్డి తెచ్చుకోవాలి, వారే మట్టి తెచ్చుకోవాలి, వారిని బానిసలుగా కొడాలతో కొడుతూ వేధిస్తుంటే ప్రజలు ప్రియులారా వేదన పడుతూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మొర బాధ విని ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాడు. స్తోత్రం చేద్దాము గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో వారు పెట్టే కన్నీరు, వారి బాధలు విని ఆయన దిగి వచ్చినాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనము, అలాగే 19వ వచనం 10వ వచనంలో ప్రియులారా, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఏ దేశం అంటుందండి? పాలు తేనెలండి. చూడండి, పాలు తేనెలంటే శ్రేష్టమైనటువంటి దేశం. ప్రభుని ఎరిగినటువంటి భక్తి పరులు నిజంగా యథార్థంగా ప్రార్థించే వారి కుటుంబాల్లో పాలు తేనెలు ఉంటాయి. దరిద్రత రాదని అర్థం. అక్కడ మనం దరిద్రులు అయిపోతున్నాము, ఎందుకు ఇంకా బానిసలుగా ఉన్నాము, ఎందుకు అప్పుల్లో ఉన్నాము, ఎందుకు అనారోగ్యంగా ఉన్నాము, ఎందుకు వర్ధిల్లేకపోతున్నావు అంటే నువ్వు దేవుని వాక్యానుసారంగా ఉన్నట్టుగా చేయలేకపోతున్నావు. జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను కేవలం పిలువబడ్డ ప్రభుతో బైబిల్ తీసుకొచ్చి చెప్తున్నా, 10 మందిలో సాక్ష్యం చెప్తున్నా. దేవుని సంఘంలో నాకడ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఉండవు. పెద్ద కుటుంబము, నన్ను పిలిచిన దేవుడు పిలిచాడు. ప్రభు నువ్వు పిలిచావు, నువ్వు పోషించు, నాకు కావాల్సింది ఏంటో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రభు నన్ను పిలిచిన వాడు, నా అవసరం తిరిగేటువంటి వాడు, నన్ను పోషిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. He was the vision of God. He was called to me in place of Vinukonda town. I served to the 13 years in this place working of the Jesus Christ ministry. 30 సంవత్సరాల నుంచి దేవుని సేవ మీద, మోకాడి ప్రార్థన మీద దేవునితో ప్రార్థన చేస్తూ, మీరు వచ్చినా రాకపోయినా, మీరు ఇచ్చినా చేయకపోయినా ప్రభు పిలిచిన వాడి వైపు చూస్తూ ఉన్నా. నా పిల్లలు, నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. నాకు ప్రార్థన గుంపు నా పిల్లలే. ఒక పూట వచ్చామంటే రెండో పూట ఆగిపోతాం. మనం అమ్మో నేను ఆన్లైన్కి వచ్చాక ఎందుకులే ఇంకా ఆగిపోతాం. ఆదివారం వెళ్ళాంగా. ఏ రెస్టులు కావాలమ్మా నీకు? రెస్టులు కావాలి మనకి. ఏం పని చేసావంట? నాడు పంపించాడు మీ ఆయన? కూలి పంపించాడా? రాళ్ళ పని కొట్టించాడు, చెవి తొలిసిపోయిందమ్మా చేది. ప్రభు దగ్గరికి వచ్చి కాపాడిన దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం నీకెంత బద్ధకమో. అందుకే మనం వర్ధిల్లేకపోవటానికి కారణం ప్రియుల, దేవుడు ఇశ్రాయేలు వదిలిపెట్టేశాడు. విని చెప్పిన వినలేదు. నేను కూడా అంతే, మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు రాలేకపోతే నేను ఏం చేయగలను? ప్రభుకి అభ్యర్థి చూసుకుంటాడు. అప్పుడు వస్తాడు కళలో, ఏమో ఏంది ప్రార్థన రావట్లేదో, వెళ్తావా కర్ర తీసుకుని ఏమంటావు వాత. ప్రభు కోపపించుకునేదాకా ఉండొద్దు. దైవ దర్శనం దేవుడు మాట్లాడి గద్దించేదాకా చేసుకోబాకండి. ఆయన కోపాన్ని రేపొద్దు. దీనినే తగ్గించుకుంటే ఉన్నత స్థితిలో పెడతాడు ఆయన. యేసు ఎక్కడున్నాడు? అన్నలు కొట్టి పడేసి గొంతులో పడేశారు చంపాలని. గొంతులో పడిలో ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశానికి ప్రియులారా ప్రధానమంత్రి అయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమయ్యాడండి? ప్రధానమంత్రి. దేశంలో నేను కూడా, నా సొంత దేశం కాదు ఇది, ఎవరు లేని దేశం ఇది. ఇక్కడ పని మోకరించి ప్రార్థన చేయడం నా పని. నాకు ఒక పని లేదు, ఇంకా నాకు ఉద్యోగానికి వెళ్ళను. నాకు ఈ ఉద్యోగం ప్రభు ఉద్యోగమే, ప్రార్థన చేసుకోవటమే. ఎవరు బాగలేకపోతే వాళ్ళ పేర్లన్నిటి కోసం వచ్చిన రాపిన ఒక్కొక్కరి కోసం, ఇంటి మొత్తం సంఘాల కోసం ప్రార్థన చేయడమే నాకు ప్రభు ఇచ్చినటువంటి డ్యూటీ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎవరి వయసులో ప్రభు సేవకు వచ్చాను? ఇప్పటి వరకు 52 సంవత్సరాలు అవుతుంది. ముసలోడు అయినా పవర్ తగ్గదు. ఆయన ఆత్మ స్పిరిట్ ఎప్పుడు ఉంటే పడుతుంది. పాలు తేలు ప్రవహించే దేశానికి దేవుడు రమ్మంటే, నేను ఆశీర్వాదిస్తానంటే, దేవుని దగ్గర రమ్మంటే, మన బలహీనతలు, మన పాపాన్ని బట్టి
మనం వెనకబడిపోతున్నాం, వదిలిపెట్టలేకపోతున్నాం, విడిచిపెట్టలేకపోతున్నాం, మురికినే పాపాన్నే మనము ప్రేమిస్తున్నాం. అందుకే ఆశీర్వాదం లేదు. ముగిస్తున్న ప్రియులారా, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నయమాను బలముగా ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ప్రియులారా, దేశాల మీద దానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి. పవర్ బలం ఉన్నప్పుడే నువ్వు ఏదేం చేయగలవు. బలం ఉడికిపోయి నువ్వేం చేయగలవు? నీ బలం శాస్త్రం అనుకుంటున్నావా? నీ శక్తి శాస్త్రం అనుకుంటున్నావా? ఈ అందం శాస్త్రం అనుకుంటున్నావా? నీ సంపద నీతో వస్తుంది అనుకుంటే ఏమి లేదు, అన్ని మాయా. నువ్వు భక్తి కలిగి, భయభక్తులు కలిగి, నీ ప్రాణముతో, నీ ఆత్మతో దేవుని ప్రార్థన చేసుకో, చాలు. అది నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుద్ది. ప్రియులార, దేవుని వాక్యంలో నయమాను ప్రియులార కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు అయిపోయాడు. దేవుడు అతన్ని మొత్తాడు. ఎవరు మొత్తాడు అతన్ని? దేవుడే గర్వించిన వాడిని మొత్తేశాడు. మొత్తాడంటే ఒకసారి టపాను కొట్టాడు. మనమే అప్పుడప్పుడు మీకు చెప్తున్నా, ఎందుకులే మన క్రిస్మస్కు జనవరికి వేసుకోవాలా ఏంటి? గారెలు అంటే ఇంకేమంటారు దాన్ని? అరిసెలు. అరిసెల్ని నూనె ఉంటుంది కాబట్టి అటొక ఏమంటారు అది? ఒత్తేది అట్లా కదా? కాదన్నా, అది లోపల నూనెవి చెప్పండి. నూనె ఉండకుండా ఉండదంతా మిగతా అంతా కింద కారిపోతే మళ్ళీ ఇంకో వరుస అట్టేస్తా. అన్ని నూనె ఎంత ఉండమని ఎవరు చూసుకోరు, నష్టం చేయరు. ఆ గంటెలతోటి ఒత్తారట్టగా, అప్పుడు నూనెంతా కూడా ఒత్తగానే ఫ్రెష్ అయిపోయి కారిపోయింది. ప్రియులారా, దేవుడి చేతులు ఉందా నువ్వు ఒక గారివో, ఆయన నీ చెంపల మీద పట్టుకొని గంటలు పెట్టి ఒత్తారంటే ఎంతోమంది అట్ట కింద పడేశాడు దేవుడు. ప్రియులారా, రాజ్యాలు మారిపోయాయి, గవర్నమెంట్లు మారిపోయాయి. దేవుడిని పెట్టుకున్నటువంటి వాడు, దేవుడు చూడండి ఆయన రాజ్యాన్ని నాశనం చేస్తాను, క్రైస్తవులు నాశనం చేస్తాను అన్నటువంటి వాడు చరిత్రలో ఎవడో లేడు ఇంతవరకు. పదో పోగొట్టుకున్నాడు, రాజ్యాలు పోయాయి. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అని జ్ఞాపకం చేసుకో. ఈ 2022 సంవత్సరంలో రాజులు గలగలలాడారు, ఓడిపోయాడు. ప్రియులారా, గాడిద గడ్డి వేశాడు, అరణ్యానికి పోయి. నువ్వు అంతే. దేవుని కృపచేత నేను బ్రతికున్నానయ్యా. మా కాపరి ప్రార్థన, మా సంఘ ప్రార్థన, సావాసం ప్రార్థన ద్వారా నేను ఇంతవరకున్నానయ్యా. అది నా గొప్పదనం కాదని దీనుడు పోయి తగ్గించుకుంటే దేవునికి తోడుగా ఉంటాడు. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలు ఓడిపోయారు. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను వెళ్ళి ఇశ్రాయేలు శుద్ధం చేసి ఒక బానిస పిల్ల, చిన్న అమ్మాయిని కొని తీసుకొచ్చాడు. ఈ అమ్మాయి అంటు తవ్వుతుంది, బట్టలు ఉతుకుతూ ఉంటుంది. పని పిల్ల, జీతం ఇచ్చేవాడు కాదు. ఎన్నాళ్ళైనా ఆ ఇంట్లోనే పని చేయాల్సిన స్వేచ్ఛ లేనిటువంటిది. ఏమ్మా నేను చేయలేనమ్మా, నా చేతులు మంట పడుతానంటే ఒప్పుకునేదే కాదు. బట్టలు ఉతకలేనమ్మా, నడుము నొప్పులు, యంత్రం తిరిగినట్టుగా తిరుగుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. సరే, తన యజమానుడి కదా నాకు అంత అన్నం పెడుతున్నాడు, అంత గుడ్డిస్తున్నాడు, విశ్వాసం చూపించి పనిచేస్తూ ఉంది. ఒకరోజు ప్రియులారా, ఇదిగో దేవుని యొక్క శాపము నయమానుకు తగిలింది. అతన్ని దేవుడు మొత్తాడు, గర్వించాడు కాబట్టి ఒకసారి అట్లా కొట్టాడు. మొత్తాడంటే దెబ్బ తగిలిన అర్థం, లేకపోతే దేవుడు శాపం వచ్చిన అర్థం. ఇప్పుడు కుష్టి వ్యాధి వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు కుష్టి వ్యాధి వచ్చింది, బాడీ మొత్తానికి, చేతులకి అంతా కూడా. రాజు, సిరియా రాజును ఉద్యోగానికి పనికిరావు, ఇంటికి పోమని చెప్పేసి అతన్ని వదిలిపెట్టేశాడు. బైబిల్ ప్రకారంగా కుష్టి వ్యాధి గల ఊరికి చివరి ఉండాలి. దైవగ్రంథం ప్రకారంగా ఉద్యోగం తీశాడు. సైన్యాధిపతి కాదు ఇప్పుడు. ఆ ఉద్యోగంలో ఉండకముందే అతను జబ్బు వచ్చిందిగా, ఉద్యోగం ఉన్నప్పుడు జబ్బు వచ్చింది, పంపించేశాడు. ఇంకొక సైన్యపతిని పెట్టుకున్నాడు, సైన్యాధ్యక్షుని పెట్టుకున్నాడు. ఇతను ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే భార్య పిల్లలకు చెప్పాడు, నాకు కుష్టి వ్యాధి వచ్చిందమ్మా, ఇది నువ్వు మా ఇంట్లో కూడా పనికిరావు. ఏమన్నాడు భార్య? ఏమంది పిల్లలు? అమ్మ మోసం, అమ్మ నా మొగుడు, నా భార్య, నా పిల్ల అనుకుంటే ఏం లేదు. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, సంపాదించి సత్వం ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తారు. అంత మాయా, మోసం, దగా. ప్రభుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకో. నీ గుడారములోకి ఏ తెగులో రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
తెగులు రాదు. నీకు తెలుసా? ఆయన నీ ఇంటి చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ గురువు చుట్టూ ఆయన కాపరిగా నిన్ను కాపాడుతాడు. రాత్రి మొదలు ఆయన చేతులు పైకెత్తి నీ ఇంటి కొరకు, నీ బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. 23 కీర్తన మొదటి ప్రకారంగా Psalm 23:1 నువ్వు చదువుకున్నట్లయితే దావీదు గ్రంథం, దావీదు కీర్తన 23:1 యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. చాలు, దేవుడు నీ కాపరిగా ఉన్నాడు. ఇవా షెపర్డ్, ఆయన నా కాపరి. ఆయన నీ కాపురుగా ఉండి ఇంటి ముందు కాపలాదారులా కూర్చున్నాడండి. నీ పిల్లలకు, నీకు అనారోగ్యాలు, కరోనా రోగాలు, ఏంటి తెగులు రాకుండా, ఏమి రాకుండా ఆయన హస్తమేసి శిలో కాచిన ఏసే రక్తము నీ ఇంటికి, గుమ్మాలకు, నీ ఇంటికి, నీ పిల్లలకి శిలుముద్రలించి కాపాడాడు. కాబట్టి దుష్టుడు లోపలికి రాలేకపోతాడు. దేవుని స్తోత్రం చెప్పగలిగి హల్లెలూయా. కారణం నీ గొప్పతనం కాదు, దేవుని మహాకృప. నువ్వు దైవ సవాసానికి, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్నప్పుడే అదే నీకు కాపాలిగా, అదే నీకు కాపాడుతూ ఉంది. ఆ యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు ప్రభువే నీ కుటుంబాన్ని కాపాడుతాడు. కాబట్టి ప్రియులారా, బానిస పిల్ల ఇంట్లో ఉన్నది నయమాన్ దగ్గర. ఉద్యోగం ఓడిపోయింది నయమానికి. ఎక్కడొక మూల ఏంటి మంచం వేసి అంత కంచం ఇచ్చి భోజనం పెట్టమని చెప్పేది. ఇల్లు కాదు, తన భార్య పెట్టేది కాదు, పిల్లలు కూడా పట్టరు. ఎందుకంటే ఆ కుష్టి వ్యాధికి మందు లేదు, కుష్టి వ్యాధి నయం కాలేదు. దేశం తిరిగాడు, ఎన్నో వైద్యాలు తిరిగాడు, ఎన్నో వైద్యశాలకు వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, శాతపడి శక్తుల కాడికి వెళ్ళాడు, ఎన్నో భూత వైద్యం చేశాడు, నాటు వైద్యం చేశాడు, అయినా ప్రయోజనం లేదు. చివరికి ఒక మంచం వేసే ఊరు చివర కష్టంలో, ధనవంతులు కదా, చాలా దూరంగా పొలం వేసి ఒక పాక వేసి పెట్టారు. తగ్గిపోయిన చూస్తున్నాగా మన ఇళ్ళ ముందు. వాళ్ళు ప్రేమించండి, వాళ్ళు ప్రేమించండి అమ్మ. నేను దేవుడు ప్రేమిస్తాడు. వారిని ఆదరించండి, వారిని పలకరించండి, వారిని పరామర్శించండి, భోజనాలు పెట్టండి. దేవుడు నీకు కూడా భోజనం పెట్టిస్తాడు నీ కుమారులు, కోడల చేత. చీదరింపులు చేసుకోవద్దండి, ప్రేమించండి. ప్రభు ప్రేమ ఉండాలా, ప్రభు ప్రేమ చూపించాలి. ఇప్పుడు చూడండి, కుమారులు తన భార్య ఎవరు చోట్ల ముసలాయిని. నయమాను కుష్టి వ్యాధి కలిగిన తర్వాత సంపాదించి రాజ్యంలో పదవి ఉన్నప్పుడు, సైన్యాధిపతిగా ఉన్నప్పుడు తను బాగా జరిగింది. ఇప్పుడు పదవి పోయింది, ఉద్యోగం పోయింది, ఏమి డబ్బులు రావట్లా. ఆశ సంపాదించాడు, పెద్ద బిల్డింగ్, ఉపయోగం లేదు, పక్కన పడేశారు. ఎందుకని? ఈ దేహము అనుకూలించట్లేదు, శాపం వచ్చేసింది, రోగం వచ్చేసింది, నువ్వు నాకు అక్కర్లేదని పక్కన పెట్టింది. ఇప్పుడు ఎవరు తెలుసా? అన్యురాలు, అంటే వారికి ఇశ్రాయేలు బానిస పిల్ల. ఆ అమ్మాయితో ఎవరో అన్న పిల్ల కదండి, అన్నం తీసుకెళ్ళి పెట్టాపో మీ యజమానికని ఆ పల్లెలు అన్నం పెట్టి నీళ్ళిచ్చి తీసుకెళ్తే అమ్మాయి అన్నం పెట్టేదాకా అక్కడ ఉండేది. అన్నం పెట్టి నీళ్ళు కానీ చూసేది, మరి మళ్ళా సాయంకాలం పెట్టేది, కావాలంటే దుప్పటి ఇచ్చేది, అన్నీ కూడా ఆమె చేసేది. దోమతెర కట్టేది, అన్ని పనులు ఆమె చూసేది. వీళ్ళు మాత్రం హాయిగా ఎంజాయ్గా ఉన్నారు. ప్రియులారా జాగ్రత్త, అది నీకు రాకముందే చేసుకో. నీ తల్లిని తండ్రిని సన్మానించని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే దేవుని నిర్లక్ష్యం చేస్తాడు. నువ్వు కొలిచిన కొలతే రేపు నీకు జరుగుద్ది. వెంటనే ప్రియులారా, ఈ నయమాను గారు ఏం చేశాడంటే కుష్ఠవ్యాధికి వెళ్ళినటువంటి వాడిగా బాధపడుతున్నాడు. ఈ బానిస పిల్ల అంటే ఇశ్రాయేలు ఏం చేసేవాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రార్థన చేసేవారు. అయితే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగినటువంటి ఆమె గారు ప్రియులారా, ఈ యజమానురాల్ని నయమాను భార్యతో మాట్లాడుతూ, అయ్యా అమ్మా, ఏంటమ్మా? ఏం లేదు, మీ వారికి అంటే మన యజమానికి కుష్ఠవ్యాధి ఉంది కదా, నేను ఒక చిన్న సలహా ఇస్తా. మీరు కోప్పడకపోతే ఏం కోడకపోతే కోప్పడే, నువ్వు మా పని మనిషే అంటారు కదా, నువ్వు బానిస పిల్లలు నాకు చెప్పేది ఇది అంటారు కదా. ఆయన ఉండొచ్చు చాలాసార్లు, అయినా సరే ఓపిక బట్టి, అమ్మ ఒక్కసారి ఒక్క మాటేనమ్మా, ఆయన చెప్పు. ఏం లేదమ్మా, సోమునంలో ప్రవక్త ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడున్నాడు ప్రవక్త?
సోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు. అవును, ఇక్కడ దైవజనుడు వినుకొండ పట్టణంలో అంబేద్కర్ కాలనీలో దేవుని చేత పిలబడినటువంటి వాడు, చదువుకున్నటువంటి దర్శనం పొంది దేవుని మీద ఆధారపడే సేవకుడు సోమ్రోలో ఉన్నట్టుగా రోజులో ఈ రోజులో దైవజనుడు వినుకొండ పట్టణం అంబేద్కర్ కాలనీలో ఉన్నాడని గుర్తించుకో. దేవుని స్తోత్రం చెప్పగడి. హల్లెలూయా. ఇదిగో ఫలానా సోమ్రోలో ప్రవక్త ఎలీషా ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. నువ్వు చెప్తావు ఎక్కడైనా? ఒక దైవజనుడు ఉన్నాడయ్యా, ఆయన ప్రార్థన చేయబట్టి మేము ఇంత ఉన్నాము, ఇలా ఉన్నాము, మేము అభివృద్ధిలోకి వచ్చాము, ఇల్లు కట్టుకున్నాం, మేము చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం, మా పిల్లలకి ఎంత ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన రాత్రి మూలు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన మాకు ఆశీర్వాదం అని చెప్పుకో. చూడండి, ఇక్కడ ఆ బానిస పిల్ల సాక్ష్యం ఇస్తుంది. మాకు ఒక ఆయన ఉన్నాడు, దైవజనుడు సోమ్రోలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఈ రోగము, చెప్పండి, ఈ రోగం ఎక్కడికి పోయినా బాదు. నువ్వు సోమ్రోలో మా ప్రవక్త ఉన్నాడు, ఎలీషా గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళు. ఒక్క మాట చెప్పింది. ఏ మాట చెప్పింది? మనం పనులు చేసే దగ్గర వేసే మాట చెప్పు. నీ స్నేహితులు ఎవరైనా అన్యులు కొంటే వారికి వేసే మాట చెప్పు. కొంత విశ్వాసం కలుగుద్ది. వారు మారటానికి దేవుడే కార్యం జరిగిస్తాడు. పనికి వెళ్తే ప్రార్థన చేసుకెళ్ళు. అయ్యా ఈరోజు ఎవరన్నా మార్చయ్యా. చేయట్లే, మనం చాలా పనింది మనకి. నేను సంవత్సరంలో ఒక 10 గ్రామాలకి అన్యుల మధ్య సేవ చేయాలని ఆలోచన చేసి రాత్రి ప్రార్థన, 20 కొత్త సంవత్సరం ఒక తీర్మానం ప్రార్థన చేశా. ప్రవచిత 10 చర్చిలను కట్టించాలి హిందువుల మధ్య, పూరిలోనేసని కట్టాలి. నాకే లేదు. అవును, నాకు లేదు అనుకుంటున్నా నేను. నా ప్రభు అన్నాడు, నీకుంది పరలోకంలో. స్తోత్రం చెప్పగలిగి. హల్లెలూయా. మీరు చూసే చూపు ఈయన మందిరం కూడా లేదు, ఆస్తి కూడా తింటాం లేదని మీరు అనుకుంటున్నా, కానీ నా ప్రభు దగ్గర ఉంది బంగారమైన ఆస్తి, 1000 కోట్ల రూపాయలు ఆయన దగ్గర గొప్ప ఉన్నాయి. నా నిరీక్షణ అది. స్తోత్రం చెప్పగట్టిగా. హల్లెలూయా. ఇంటికి వస్తే పాస్టర్ గారు కనీసం ఎవరు భోజనం కూడా పెట్టలేడే. ఇంటికి వస్తే పాస్టర్ గారు కాడ కూర్చోడానికి కూడా స్థలం లేదని మనం అనుకుంటా వచ్చే బంధువులు అనుకుంటారు. నేను అనుకుంటున్నాను, నా ప్రభు అందరూ తీసేసినా సరే నా ప్రభు నా కొరకు నిత్య రాజ్యాన్ని నా కొరకు ఉంచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో వీరు ధనిలా, ప్రభు దగ్గర ప్రభు శాస్త్రి సంపాదించుకున్న వారు ధనిలండి. ఇప్పుడు నయమాను బానిసపిల్ల మాట చెప్పిన మాట విన్నాడు. లెటర్ రాశాడు రాజుగారికి. అయ్యా, నేను సోమరోల ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నాను, మీ పర్మిషన్ అడగాలి. రాజు ఒక ఊరు దాటి వెళ్తుంటే రాజుగారు పర్మిషన్ అడగాలి. ఇప్పుడు చూడండి, మనం ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఇంకో స్టేట్ అమెరికా వెళ్ళాలనుకోండి, లేకపోతే బెత్లెహేం మనం యేసుప్రభుని పుట్టిన స్థలము యెరూషలేం వెళ్ళాలనుకోండి, మనకు ఆర్డర్ ఉండాలి, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ ఉండాలి, లేకపోతే పంపిరు. ఇతర దేశం చదువుకోవాలి, మనకి ఏముండాలి? వీసా ఉండాలి, పర్మిషన్ గవర్నమెంట్ వెళ్ళొచ్చని, లేకపోతే వెళ్ళడానికి లేదు. అలాగే ఒక దేశం దాటి వెళ్ళటానికి ఏం చేయాలి? నైవానికి పర్మిషన్ రాజు దగ్గర పంపించాడు. రాజుగారి సంగతి తెలిసి నీ కుష్ఠవ్యాధి వస్తే నేనేం చేశానని ఆ రాజు గుడ్డ తెచ్చుకున్నాడు. ఎవరు తెచ్చుకున్నారు? నేనే దేవుడినా, నేనే మరి వైద్యుడినా, నేను బాగు చేయగలని ఆ మాటని గుడ్డ తెచ్చుకుని ఆవిడ బెత్తపోయి ఉన్నాడు. ఇక ఏం చేయాలి అర్థం కావట్లా. ఎవరికి? సిరియా రాజుకి. సరే, అతనికి రథం పంపించేశాడు. బంగారము, కొన్ని కొత్త వస్త్రాలు అవన్నీ తీసుకొని ఆ రథం ఎక్కి ఈ నయమాను రథసారం తీసుకొని అటు రథాన్ని నడిపిన రథసారం తీసుకొని వెళ్ళి ఇప్పుడు సోమ్రోనికి వెళ్తున్నాడు. స్తోత్రం చెప్పగడిగా. హల్లెలూయా. చపలు కొట్టుగడిగా. హల్లెలూయా. నువ్వు రావాల్సిన స్థలం ఇదే. నువ్వు చుట్టూ తిరుగు తిప్పలు పడ్డమే. నువ్వు పుట్టిన స్థలమున్నా అక్కడ నీకు వృద్ధి. పుట్టింటికి వస్తే కూతురు ఎక్కడ తిరిగిన అందరు బాబాయిలు పెద్దవులు పిల్లలు ఉంటారు, కానీ అక్కడ కూడా కనబడి బాగున్న బాబాయ్ అంటావు. నువ్వు ఎక్కడికి వస్తావు? నీ అమ్మ మీ నాన్న ఇంటికి వస్తావు. అక్కడ పొలనీళ్ళు పెట్టినా, పచ్చడి పెట్టినా, అన్నం పెట్టినా, అట్టెలు చేసుకున్న, రొట్టెలు చేసుకున్న తృప్తికరంగా ఉంటుంది. ఆడపిల్ల తిని సంతోషంగా అమ్మ నాన్నని పలకరించుకొని వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తామా అమ్మ అని చెప్తుంది. తల్లిగారి దగ్గర ఉంటే ఒక చీర పెట్టుద్ది. ఏంటండి, అది కూడా లేకపోతే ప్రేమను పెంచి అమ్మ జాగ్రత్త అమ్మని పంపిస్తాయి. అంత మాత్రం మమ్మ నాకు ఏం పెట్టలేదు, మా నాన్న నాకేం పెట్టలేదు శపించవద్దు, సంతోషంగా ఉండాలి. ప్రియులారా, ఇప్పుడు సోమ్రోనులో ఉన్నటువంటి ప్రియులారా రాజు దగ్గరికి వెళ్ళారు.
రాజు దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సిరియా దేశం నుండి సోమరోనికి వెళ్తున్నారు. అక్కడ ప్రవక్త వెళ్ళింది. ఓ చుట్టూ గుడిసి ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద పాక ఉంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. రథం వచ్చి అక్కడ ఆగి శబ్దం అయింది. ఎలీషాతో పాటు ప్రార్థన చేసి అసిస్టెంట్ పాస్టర్ గారు అన్నాడు. శబ్దం ఏందని వెళ్ళిపోయాడు బయటికి. రాజు సైన్యాధిపతి హంగామా, గర్వం తగ్గల, కుష్టివ్యాధి వచ్చిన తగ్గదు, ముసలిన కోపం తగ్గదు కొంతమందికి. అబ్బో వాళ్ళదే సాగాలంటారు. ఇంకా మన పని అయిపోయింది. మనం తగ్గించుకొని మన పెత్తనం అంతా కోడలకు అప్పచెప్పాలా. ఇంకా నీకు ఆడే బొడ్లో తాళాలు ఉంటాలంటే ఎంత? ఇక నీ అయిపోయింది నీ పవర్ నీ కోడలకి, నీ కూతురు, నీ ఆ కొడుకు అప్పచెప్పేసేయాలి. తప్పుదిక. ప్రియులారా గమనించండి. రాగానే నయమాన్ దగ్గర ఉన్న ఆ పనివాడున్నాడు, ఎలీషా ప్రవక్త పనివాడున్నాడు. దిగ్గానే బయట గుర్రం ఆగింది. ఏమిటో వచ్చారంటే, మా అయ్యగారు మీ దగ్గరికి వచ్చా, మీ అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఎలీషా గారు రమ్మని చెప్పి బయటికి. ఏంటండి బయటికి రమ్మని చెప్పని గర్వంగా మాట్లాడుతున్నా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అసిస్టెంట్ పాస్టర్, అయ్యా గెహాజీ అని పేరు, మిమ్మల్ని రమ్మంటున్నారు ప్రార్థన చేయాలంటే. నేను రాక్కలే, ఎక్కడ నేను బయటికి రావాల్సిన అవసరం లేదు, ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుని మాటగా? అమ్మో పాస్టర్ గారు మేము చెబితే బయటకు వచ్చి పలకరీ లేదు, ఇప్పుడు నిందలు ఇయ్యే, నేను బాడతానంటే మైకి లేదు, నన్ను బలకిరీ లేదు, ఏంటండి నా దగ్గర రాలేదు, నేను బాగలేక ఇంట్లో ఉంటే తెలుసుకోవద్దా పాస్టర్ గారు? ఈ సైతాన్ ఆలోచన, దయ్యం ఆలోచనలు ఇవ్వండి. నువ్వు తెలియపరచు, ఫోన్ చేయి, బాగలేని తప్పులేదు, వీలుంటే వస్తాడు, లేదా ఫోన్లో ప్రార్థన చేయి. అది వినా అసలు దైవసేవకుడు ప్రార్థన చేస్తుంటే ఆశీర్వాదం అని కావాలి. నీ చుట్టం కాదు, నీ బంధువుగా దైవజనుడు ఆయన. నయమాన్ గారు రథం వేసుకుని బయట కూర్చొని నిలబడ్డాడు. రమణ మీ పాస్టర్ గారు అన్నాడు. పాస్టర్ గారు అంటున్నాడు, ప్రార్థన చేసి చెప్పాడు. దైవసేవకుడు ప్రార్థన చేసి మనకు దీవెన. ఆయన రాకపోయినా సరే ఇక్కడ ఫోన్లో చేయండి చాలని మనస్తత్వం కలిగి ఉండాలి. ప్రార్థన చేసి అంటున్నాడు, అయ్యా ఆ నయమాన్ గారిని, ఇక్కడ ఒక నది ఉంది, యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు, ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు మునగాలి? 7 సార్లు స్నానం చేస్తే మీకున్నటువంటి నయమానుకున్న కుష్ఠవ్యాధి పోయిందని చెప్పాడు. మంచి మాట, ప్రభు మాట, దేవుని వాక్కది. దేవుని ప్రార్థన చేయగా ప్రవక్తన దైవ సేవకుడు ఎలీషా నోట దేవుడు పలికించిన పరిశుద్ధ వాక్కది. ఆ మాట చెప్పి నయమానికి గెహాజీ గారు వెళ్ళి ఎలీషా శిష్యుడు చెప్తా ఉన్నాడు, అయ్యా అక్కడ యోర్దాను నది నీళ్ళు మునగమని చెప్పేశాడు. టర్న అలిగిపోతారు. ఏమిటండి ఎవరు? నయమాను సైన్యాధిపతి. అలిగే పని రండి మరి. ఈయనైనా పాస్టర్ గారు ఏంటి? ఈయనైనా పాస్టర్ గారు, ఇంటి మీద కప్పు లేదు ఏంటండి, 10 మంది విశ్వాసులు లేరు, ఈయన పెద్ద బడాయి పడదు, పని పనిరా రథం కోపంతో ఇదిలించుకొని చెప్పండి, ఇదిలించుకొని పోతున్నాడు. వెళ్ళిపోయాడు. పని యోర్దాను నది మా ఊర్లో గొల్లకమ్మ లేదా, వేలసూరు దగ్గర సముద్రం లేదా, సాగర్ పోతే సముద్రం లేదండి, పెద్ద విజయవాడ పోతే కృష్ణ నది లేదా, అంత పెద్ద గొప్పదా? ఆ లేఖనడికి వచ్చింది, అలుగుని పోనీ అలుగుతున్నాడు. ఎవరి మీద అలిగాడు? ఎవరి మీద? పాస్టర్ గారి మీద వెళ్తే ఎవరికండి? ఒకడంట చెరువు మీద అలిగంట. చెరువు ఎండిపోతే వాడు ఎండిపోతాడా? వాడు ఎండిపోదు, చెరువు ఎండిపోదు. పాస్టర్ గారి మీద అలిగాడంట. పని అన్నాడు, పోతుంది, రథం పోతా ఉంది. ప్రభు సేవకుడు ప్రతినిధి, ప్రభు ప్రతినిధి. ఆయన మీద మనకు కూడా కోపగించకూడదు, ప్రేమ కలిగి ఉంటూ నేర్చుకో. రథం వెళ్ళిపోతుంది. రథంలో కూర్చున్నటువంటి రథం నడిపే సారథి అంటున్నాడు, అయ్యా ఆయన యోర్దానులే కదా మునగమంది, అయినా ఒకసారి ట్రై చేద్దాం. నువ్వు చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, చాలా వైద్యం చేయించుకున్నావు, అయినా ఒకసారి ట్రై చేయి. మనసు మార్చుకున్నాడు. మనం కూడా దేవుని మాటలు చెప్పిన మరొకసారి చెప్పాలి. అమ్మ అంత లెక్క బాగుపడ్డావు, వెళ్ళావు కదా, స్వస్థపడలేదు కదా, మా మందిరానికి ఒకసారి రా, అయ్యగారు ప్రార్థన చేస్తాడు, స్వస్థ కలుగుద్ది, నీ దయ్యం పోయిద్ది, నీకు ఆరోగ్యం కలుగుద్దని ఒక్క మంచి మాట ఆమె నోట్లో, ఆమె చెవులో వేస్తే ఆమెకు విశ్వాసం కలుగుద్ది. నీవు ప్రార్థన చేసి దేవుని దగ్గర తీసుకురా, దేవుడు కార్యం జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, చప్పలు కొట్టండి గట్టిగా హల్లెలూయా. మనసు మారింది ఆయనకి. ఆయన చెప్పిన మాట అన్నాడు. వెనక్కి వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేశాడు.
ఇప్పుడు అతని దేహం పసిపిల్లవని చెప్పండి. ఎట్టయిపోయింది దేహము? పసిపిల్ల అంటే కుష్టి వ్యాధి లేదు, ఇప్పుడు శుభ్రపడ్డాడు, ఆరోగ్యకరంగా. కొన్ని ప్రియులారు ఏమైపోయాడంటే ఆయన క్షేమకరంగా ఉన్నాడు. రథం వేసుకొచ్చి ఏంటి ఇంటి దగ్గర ఇచ్చాడు? బంగారం తెచ్చాడు కదా, బంగారము రాజవస్త్రాలు తెచ్చాడు. రాజుగారికి కూడా కాను కట్నాలు ప్రభుకి ఇవ్వడానికి ఒక చేతితో రాలట్లేదు. ఆ ప్రభు దగ్గరికి వచ్చాడు, ఈ బ్యాగులు తీసుకొని ఇది తీసుకో, నేను బాగుపడ్డా కాబట్టి కృతజ్ఞతలు ఇది తీసుకోమని చెప్తే పాస్టర్ గారు అంటున్నాడు, ఈ ఒక్కర్లు తీసుకొని పో. ఆయన అంటున్నాడు, సాక్షిస్తున్నాడు మనం చదువుకున్న భాగంలో, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతటా ఏ దేవుడు లేడు. దిస్ రియల్. The world people only worship the true God in Jesus Christ is the only way in heaven, is the God of Abraham, God of Jacob, God of Isaac, God of Jacob. ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు. He is the real God. Amen. Praise the Lord. Hallelujah. He is not an unchangeable God. He is the real God. In a మార్పు లేని వాడు. He is not a changeable God. He is a real God. ప్రియులారా, మునిగాడు, వచ్చాడు, స్నానం చేసి స్వస్థ కలిగింది, బహుమానం ఇవ్వబోతున్నాడు, వద్దన్నాడు, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, లోకంలో ఎంతోమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళా, ప్రార్థనకి ఎన్నో గుళ్ళకి వెళ్ళాను, మా దేవతల దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, ఆరాధన చేశాను, కానుకలు ఇచ్చాను, కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఏంటండి నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళాను, పోతు వైద్యుల దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళానా నేను బాగుపడలేదు. ఇదిగో నిజమైన ఆరాధన చేస్తున్నటువంటి, నిజమైన ప్రవక్త సోమరంలో ఉన్నటువంటి ఎలీషా దగ్గరకు వచ్చాను, నా వ్యాధి కుదురబడింది, నేను బాగుపడ్డాను. ఐ హావ్ హీలింగ్ దిస్ ప్రొఫెట్ ఆఫ్ ఎలీషా గారు ప్రార్థన ద్వారా నేను హీల్ అయిపోయాను, స్వస్థ పొందాను చెప్తా ఉన్నాడు. నువ్వు చెప్పగలవా దేవుని గొప్ప? ఒకరోజు ప్రార్థన చేసుకుంటే జ్వరం తగ్గపోతే అని దేవుడు తగ్గలేదే, 10 రోజులు అయింది, ఉండు కాస్త ఆడిపోయి కొండకాడికి పోయి అంతమన్నా చెప్పండి, కొండకాడికి పోయి అంతమన్నా ఇది పని చేయలేదంతా, ఇది పని చేయలేదంటే ఇది ప్రార్థన. మనం పని చేయని ఎందుకో చేయలేదు, మనకు అర్థమైంది. ఆదివారం ఎగ్గొట్టి ప్రార్థన రాకుండా, బల్లాద రాకుండా, నీతిగా లేకుండా, యథార్థం లేకపోతే నీకెందుకు పని చేద్ది? నీ క్రమేది, నీ భక్తి ఒకసారి పరిశీలన చేసుకో. ఇది పని చేయలేదు కానీ ఆడికి వెళ్ళి అని చెప్పాడు, ఒక 5,000 రూపాయలు అంతం వేసుకోద్ది, బాగా పని చేద్దాం, అవును చేద్ది బాగా. భక్తి వదిలిపెట్టి ఎక్కడికి పోయా? దెయ్యాలు చూడు తిరుగుతున్నాం మనం. ఆ దెయ్యాన్ని తీసుకు ఇంట్లో పెట్టుకోగానే ఆ దెయ్యాల పిల్లల మీద, కూతుర్ల మీద, మనవళ్ళ మీద, మనవరాల మీద, మన మీద వీళ్ళంతా కన్నా వాళ్ళని ఒకరిని మార్చి ఒకరు. భక్తిలో నిలబడి ప్రార్థన చేసుకో, దైవశక్తిని ఆశ్రయించు, నీ మనసులో ఇంకేమొద్దు. నైమాను సైన్యాధిపతి, Naaman is the one of the home minister, kingdom of Syria. సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి వాడు మాట్లాడుతున్నమాట. He spoke to the real God of the world. He is the real God, the Yahweh. యేసు క్రీస్తు ప్రభువే గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, సత్యవంతుడు, ట్రూ గాడ్, నిజ దేవుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నీవు కొత్త సంవత్సరంలో ఎంతమంది మార్చగలవు ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈ సంవత్సరం తీర్మానంలోకి రా. ఈ సంవత్సరానికి ఒక 5 ప్రభు దగ్గర తీసుకొస్తా. నీ వంతులో నువ్వు ప్రభు నమ్ముకుని ఇంతకాలం 30 ఏళ్ళు అయింది, లేదా 25 సంవత్సరాలు, 20 ఏళ్ళు అయింది, నువ్వు ఒక్కడే వస్తున్నావు. నీకు బాధ్యత లేదా? ప్రభుని రేపు అడగడా? నువ్వు రక్షణ పొందినాక నీ కుటుంబాన్ని మార్చుకున్నావా? నీతో పాటు నీ కులంలో ఉన్నటువంటి వారు, నీ బంధువుల్లో ఉన్నవారు ఎవరిని మార్చావు? ఒక్క నాణ్యం తీసుకున్నవాడు గొంతులో పెట్టినట్టే ఉంది మన పరిస్థితి.
5 వాడు 5 సంపాదించుకున్నాడు, 3 వాడు 3 సంపాదించాడు. ఒక్కటి తీసుకున్నాడు, ఏం చేశాడు? సామురోడు గుంట తీసి రుమాలు కట్టి రూపాయి రుమాలు కట్టి ఎక్కడ పెట్టాడు? పెద్ద గొంతు తీసి గొంతులు. అదే మన భక్తి. రోషం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకో, 10 మంది సాక్ష్యంగా ఉండవు. ఇదిగో పలానా వారు నన్ను ప్రభు దగ్గర నడిపించారని నీ గురించి చెప్తే పలానా ప్రభు సంతోషపడతా. పలానా వ్యక్తి, పలానా సహోదరుడి ద్వారా. ప్రియులారా, నయమాను కుష్టి వెళ్ళిపోయింది. సంతోషం కానుకలు ఇవ్వదు, వద్దన్నాడు. పక్కనున్నాడు అసిస్టెంట్ పాస్టర్ గారు గ్యాజీ గారికి మనసు ఉర్రూర్తలాగుతుంది. అబ్బా అబ్బా డబ్బు డబ్బు డబ్బు, బంగారం బంగారం. పిచ్చి పాస గారు కాకపోతే ఆ డబ్బు తీసుకొని స్లాబ్ వేసుకోవచ్చుగా కదా. డబ్బు ఇస్తుంటే వద్దంటున్నాడు ఏంటండి అని ఆలోచన రావచ్చు మనకి. పక్కన్నటువంటి వారు అందరూ అనుకుంటాం మనం కూడా. అయితే ప్రభువుకు ఆ డబ్బు అక్కర్లా, శక్తిమైన డబ్బు నాకు అక్కర్లేదు అన్నట్టుగా వద్దన్నాడు. పక్కన గ్యాజీకి ఆశ విరిగిపోతా, సైతాన్ అతనిలోకి వచ్చేసింది. తీసుకో పో పో అని చెప్పేసి ఈ గ్యాజీ గారు వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రార్థన చేసి అయ్యగారికి ఏం మనసు లేదు, డబ్బు మీద కోరికలు వాంచలేదు. ప్రియులారా, నాకు డబ్బు మీద ప్రేమ లేదండి. డబ్బు మీద ప్రేమ వాంచుంటే ఎన్నో మినిస్ట్రీలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి, రండి మీకు డబ్బులు సప్లై చేస్తున్నారు. అక్కర్లా, నా ప్రవేశిస్తాడు. ప్రభు మీద మోకాటి ప్రార్థన. కాబట్టి ప్రియులారా, గెహాజీ ఎలీషా గారు ప్రార్థన చేస్తుంటే గెహాజీ మనసు అంతా కళ్ళగంటున్నాడు. డబ్బులు తీసుకొచ్చుకున్నట్టుగా, బ్యాగులు తీసుకొచ్చుకున్నట్టుగా, ఇంట్లో పెట్టుకున్నట్టుగా, గుడారాలు పెట్టుకున్నట్టుగా అవే కళ్ళలో. ఇక నిద్రపోట్లా, ప్రార్థన రాట్లా, ప్రార్థన అడిగి లేదు. వెంటనే ప్రియులారా లేచాడు. అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన అడ్డదారి పెట్టుకుని ఈ శృంగారపు ఇటు తిరిగిపోవాలండి, దూరం కదా. ఈ అడ్డం పడిపోతే చాలా దగ్గర అడ్డదారికి వచ్చాడు. మొలగొడ్డానికి వచ్చాడు. అయ్యా పాప రథము ఏం తొందరగా వచ్చాడు. మా నాయకుడు ఎలీషా గారు పంపించాడయ్యా. ఏం చేశాడయ్యా? నీ దగ్గర బ్యాగులు ఉన్నాయా, బంగారం, వస్త్రాలు, వెండి, అవి తీసుకురమ్మన్నాడు. చెప్పాడా పాస్టర్ గారు? చెప్పలా. వద్దని తీసుకొచ్చుకున్నాడు. గుడారం దాచిపెట్టుకున్నాడు. స్తోత్రం స్తోత్రం అంటున్నాడు వచ్చి అయ్యగారి దగ్గర. ఎలీషా గారు దిల్లీలో పిచ్చోడు పారం చేసుడు అనుకుంటారేమో. మేము ఇళ్ళల్లో ఉన్నాము, మేము పని పోదు తెలియకలము, ఆయన ఏం చేసే తెలుసులే తెలియదు అనుకుంటామేమో. నువ్వు కూర్చుంటాం, లేచి మొత్తం నాకు బయలుపరి టీవీలు చూపించాడు, నీ బతుకం చూపిస్తాడు, నీ ముఖం చూపిస్తాడు, నీ దర్శనం చూపిస్తాడు, నువ్వేం బాతున్నావు, ఏం బాధపడుతున్నావు, ఏ రోగం వచ్చిందో, నువ్వు బలహీనంగా ఉన్నావో, గర్విస్తున్నావు, అన్నీ చూపిస్తాడు రియల్గా దేవుడు. ఒక్కరోజు నేను కూర్చుంటే ప్రాంతంలో దర్శనం వరం నాకు ఉంది, కృపావరాలు ఇచ్చారు. మామూలు ఇక్కడ పంపించలా, డిగ్రీలు చదువుకొని ప్రభు పిలుపు ద్వారా అన్ని వదిలిపెట్టొచ్చు ఇక్కడికి సేవకే. 3 సార్లు చావుకు చనిపోయి తిరిగి బ్రతికించుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పగడికి. హల్లెలూయా హల్లెలూయా. నయమాను స్తోత్రం అంటున్నాడు. గ్యాజీ అంటున్నాడు స్తోత్రం. ఎలీషా ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి వెళ్ళలేదండి. ఏదో ఆదివారం ఎక్కడికి వెళ్ళలేదండి. అబ్బే పాస్టర్ గారు ఫోన్ చేయమ్మా, ఎక్కడున్నావు? ఆదివారం శనివారం రామ ప్రార్థనకి, రేపు ఆదివారం. అబ్బాయి నేను ఇక్కడ లేదండి, మేము విజయవాడ వెళ్ళామండి. అబ్బాయి ఎంత సైతాన్ అబద్ధమాలండి. ఇంట్లో ఉండి ఫోన్ ఒకటి పెట్టుకొని ఏంటండి ప్రార్థన రమ్మంటారని, ఇక్కడ లేనండి నేను విజయవాడ వెళ్ళాను, లేదా గుంటూరు వెళ్ళానండి, చీరాలు వెళ్ళానండి, లేదా ఇంకెక్కడో మక్క దగ్గరికి వెళ్ళి అబద్ధాలన్నీ ఆడిస్తాడు సైతానుడు. ఒక్క ప్రార్థన దొంగతనం చేయడానికి. నాకు ఆరోగ్యం బాగాలేదు పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి. ఏంటి నాకు ఆరోగ్యం బాగాలేదు, నీరసంగా ఉంది, ఒక ప్రార్థన చేయండి పాస్టర్ గారు, హుషారు లేదని చెప్పి ఒక మాట బదులిస్తే ఎంత బాగుంటుంది. నాకు బాగలేదయ్యా, మేము అత్తగారింటికి వెళ్ళాం, మామగారింటికి వెళ్ళాం, బంధువుల దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ లేనండి, ఎక్కడో దూరం వచ్చేవారు, లేట్ అయింది. ముందు చెప్పారు అబద్ధాలు. పిల్లరా గ్యాజ్ అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళావని ఎలీషా అడిగితే ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పోలేదు. నువ్వు నయమానుతో వెళుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నయమానుతో వెళ్తున్నావు, రథం ఎదుర్కోవడానికి పరిగెడుతున్నావు అడ్డదారి పట్టుకొని. అవునులే, మంచి దారిలోకి వెళ్తే దేవుడు మనకు సంపద ఇవ్వడుగా. మంచిగా నీతిగా యథార్థంగా ఉంటే సంపాదించుకోవాలి డబ్బులో.
అడ్డదారి కొడితే, అడ్డదారి దొక్కితే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, నీతి మళ్ళీ పనులు చేస్తే పక్కదారిని డబ్బులు వస్తాయి. అది న్యాయమా? అది కరెక్ట్ కాదు. న్యాయబద్ధంగా సంపాదించుకో, దేవుడు ఆశ్రయిస్తాడు. పక్కదారి పట్టబాకు. మీరు ఇళ్ళలో పని చేస్తున్నారు, మీ యజమాని దగ్గర ఏదన్నా సెల్ ఫోన్ అక్కడ పడిపోయినా, వాచ్ అక్కడ పడిపోయినా, బంగారం కనపడుతున్నా, అమ్మగారికి ఇది అమ్మ ఇక్కడ బంగారం పడిపోయింది, అటు ఇటు ఎవరు లేదని చెప్పేసి బంగారం జేబులు, అది అక్రమైన మార్గం. క్రమంగా అక్రమం. అది నీకు ఏది కనపడి, విలువైంది కనపడ్డా అక్కడ వదిలిపెట్టు. నిజంగా ఈ అమ్మాయి విశ్వాసురాలురా, ప్రార్థనకి వెళ్ళి అమ్మాయిరా, నీకు అప్పగిస్తారంతా. నువ్వు ఉన్న చోటు సాక్ష్యంగా ఉండు, నువ్వున్న సంఘంలో సాక్ష్యంగా ఉండు, నీ బద్దకులు సాక్ష్యంగా ఉండు, నీ అద్దకులు సాక్ష్యంగా ఉండు, ప్రభువులు సాక్ష్యంగా జీవించు. దేవుని ఆయుష్యం ఇస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను. నూతన సంవత్సరంలో పాత్ర ఏమిటి తీసేసి ఇంకా ఆ బురద కడిగేసుకో. కొత్త సంవత్సరం అడుగు పెట్టావు, కొత్త జీవితంలోకి రా. పరిగెట్టుకొని తెచ్చుకున్నాడు ఆ వెండి బంగారం వస్త్రాలు తెచ్చుకున్నాడు గేహాజీ. అయ్యగారు అన్నాడు, అతను కుష్టి వ్యాధి పోగొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? రోగాన్ని పోగొట్టుకు వెళ్ళిపోతున్నాడు. నువ్వు వాడు పోగొట్టుకొని తగిలించుకున్నావు. ఏంటంట? ఆ రోగాన్ని నీకు తగులుకుంది. ఎవరు తగిన చెప్పండి? ఆ రోగం నీకు అంటుకుంది, ఆ రోగం నీకు వచ్చిందే. ఇప్పుడు తగులుకునేది కావాలా, వదిలించుకోవడానికి వచ్చాం మనం? చెప్పండి. మొన్న రోగాన్ని, ఆ మురికిని వదిలించుకోవడానికి వచ్చాం, తగిలించుకోవడానికి రాలేదు, అంటించుకోవడం రాలేదు. మనకు అంటుకున్నవి వదిలిపించుకోవడానికి యేసయ్య దగ్గరికి వచ్చాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నయమాన్ దగ్గర ఉన్న బంగారం, వెండి, ఏంటండి వస్త్రాలు తీసుకొచ్చుకున్న ఆశపడినటువంటి వాడు గేహాజీకి ఏమొచ్చిందండి? కుష్టి వ్యాధి. ఏమొచ్చింది చెప్పండి? కుష్టి వ్యాధి. వద్దు, ప్రభుకి ఇవ్వు, ఆశపడద్దు. దేవుని దర్శన భాగమా దేవునికి ఇవ్వండి, ప్రతిష్టార్పణలో దేవునికి ఇవ్వండి, సంఘంలో కానుకలు మనం అవసరానికి మనం ఇవ్వాలనుకున్నామా దేవునికి ఇవ్వండి. ఇలాంటి పండుగలు, ఫెస్టివల్స్లో, క్రిస్మస్లో ఏమైతే దేవునికి ఇవ్వాలనుకున్నావో పిసిరితనం చేయబాకండి. విశ్వారంగా దారాంగిచ్చమని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఒక్క మాట, ఎలీషా ప్రవక్త నోట మాట, దైవ సేవకులు కోపించకూడదు. ఒక్క నోటు మాట సేవకుడు అంటున్నాడు, నయమాను కలిగిన కుష్టి వ్యాధి నీకు నీ పిల్లలకు అంటే ఉంటుంది అన్నాడు. అంతే, అతను బాగుపడి వెళ్ళిపోయాడు. ఇతనికి రోగం తగులుకుంది, కుష్టి వ్యాధి వచ్చింది. ఇతను బయట నెట్టేశారు. ప్రియాస్ మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. వాడు పిల్ల తరము గేహాజీ కుష్టి వ్యాధికి మూల పురుషుడయ్యాడు. ద ఫాదర్ ఆఫ్ ది, ఏమంటారు ఇంగ్లీష్, కుష్టి వ్యాధిని. ఆమెన్. ప్రార్థన చేసుకోవాలి, మూసుకున్నట్టు ప్రార్థన.